ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకెళ్ళిపోదామా? ఎవరూ లేరండి, తీసుకెళ్దాం. పదండి అయితే. పట్టండి బాబు. ఆగండి, ఆగండి, ఆగండి. ఎన్నాళ్ళు మా అమ్మ మమ్మల్ని మోసింది. ఆఖరిసారిగా మేము మా అమ్మని మోసి ఆ రుణాన్ని తీర్చుకుంటాం. అవును, శ్మశానం దాకా మేమే తీసుకెళ్తాం. పెద్దమ్మి, నువ్వు దయచేసి కాదనకండి. మమ్మల్ని కడుపులో మోసిన అమ్మ మాకేం బరువు కాదండి. ఇది 9 తలుపుల ఇల్లు, ఆ దేవుని ఆనందో చెల్లు. కథ ముగిసేలే. ఆడపిల్లలు కాడి మొయ్యకూడదమ్మా. లేదు, మా అమ్మని మేమే తీసుకెళ్తాం. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా జరగలేదమ్మా. ఇది ఆడపిల్లలు చెయ్యకూడని పని. అయ్యా, వీళ్ళు మా కూతుళ్ళు కాదు, కొడుకులయ్యా. ఎవరు వస్తారో రారో మోయటానికనే భయంతో ఈ పిచ్చిది 4 కొడుకుల్ని కంది. వీళ్ళు మొయిటివే న్యాయం అయ్యా, వీళ్ళు మొయిటివే న్యాయం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.